వామ్మో ఏందో అనుకున్నాం కానీ ఈ కథ మొత్తం వేరే ఉన్నదుల్లా. ఢిల్లీ పార్టీలమని చెప్పుకుంటారు, మన తానికొచ్చి ఒకరినొకరు తిట్టుకుంటారు. కానీ ఢిల్లీలో ఆలకాలు ఒకటేనుల్లా. బయటకు వచ్చినప్పుడు ఒకరినొకరు ఎదురు పడితే ఎవరో తెలవనట్టే మాట్లాడతారు. మళ్ళీ ఢిల్లీలోకి పోయిందంటే దోస్త్ మేరా దోస్త్ అని పాటలు పాడుకుంటారు. బయట వాళ్ళు ఎన్నైనా చేస్తారు కానీ మనోళ్లకు మన రాష్ట్ర పోల కన్నా జనంతా ఉండాలి కదా. కానీ అన్నీ ఇడిచిపెట్టి ఏం చేస్తున్నారో చూడండి. అనుకున్నదే అయ్యిందుల్లా. అసెంబ్లీ ఓట్లల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుంది. గెలిచిన వాళ్ళు ఏం చేయలే. ఢిల్లీకి వెళ్ళి తెలంగాణకి ఏమన్నా వచ్చేటి ఉంటే పట్టుకరాలే, వాళ్ళు ఇయ్యకపోతే కొట్లాడలే. కానీ వాళ్ళతోని వాళ్ళ దోస్తులతోని మిలాఖత్ అయ్యి మన ఇంట్లో ఉన్న సమాన్ను తీసుకుపోతామంటే ఎట్లా చెప్పుర్రి. కానీ రేవంత్ సర్కారు అదే పని చేస్తున్నట్టు కొడుతున్నది. అప్పట్లో మోడీ దోస్తు ఆదాని కొడుకు హైదరాబాద్కు వచ్చిపోయిండు కదా, అట్లనే ఆదాని సుతం రేవంత్ సార్ పోయి కలిసిండు. కంపెనీలు పెడతందుకు కలిసినామని సర్కారు వాళ్ళు చెప్పుకున్నారు. కానీ కంపెనీల కంటే పెద్ద ముచ్చటనే ఇంకోటి ఉన్నదట. దాన్ని దాచిపెట్టిండ్రని నిన్నీయాల బయటపడ్డది. మోడీకి జిగిరి దోస్తు ఆదాని ఈ నడుమ రాహుల్ గాంధీతోని సుతం చేయి కలిపిండని మొన్న మోడీ సారే చెప్పిపోయిండు. ఈ దోస్తానతోనే రాహుల్ గాంధీ ఆదానిని తెలంగాణకు పంపిండని రాజకీయంలో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆదాని సారు చెయ్యి పార్టీకి చిన్నగా మెహర్బానీ చేసిండట, దానికి రుణం తీర్చుకోవాలి కదా. అందుకే తెలంగాణలో బొగ్గుబాయిలను ఆదానికి అప్పచెప్పాలని ఆదాని పక్క దేశాల నుంచి తెస్తున్న బొగ్గును కొనాలని నిర్ణయం చేసిరట. ఓట్లయిపోయినాక దందా షురు చేస్తారట. ఇంట్లో ఎవరి యాళ్లకు ముట్ట చెప్పాలన్న మాట ముచ్చట సుతం అయిపోయిందట. నువ్వు ముఖ్యమంత్రికి ఎంత పోవాలి, మంత్రికి ఎంత పోవాలి, బొగ్గుబాయిలకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంతెంత పోవాలి అనేది మొదలే మాట్లాడుకున్నారట. ఓట్లైన తెల్లారే ఈ పని మొదలైతుంది అంటున్నారు. కానీ ఒక్క ముచ్చటైతే సమజైతలేదుల్లా. ఢిల్లీలో రాహుల్ గాంధీ మోడీ కొట్లాడుకుంటారు. తెలంగాణకు వచ్చే వరకు ఢిల్లీ దోస్తు ఆదాని చెయ్యి పార్టీ రేవంత్తోని కూర్చుంటాడు. లెక్కలు మాట్లాడుకుంటారు. అంటే మేమిద్దరం ఒక్కటేనని కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టే కదా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.